పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక సెలూన్ ఓపెన్ చేశారు బా. ఆ సెలూన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా చాలామంది ఉంటారు కదా, ఇంకా నెగిటివ్ ఫ్యాన్స్ వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయితే ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తారు. అయితే ఏంటంటే అక్కడ ఆయన టీషర్ట్ నెక్కర్ మీద వెళ్ళిండు ఆ ఓపెనింగ్ చేయడానికి ఆ సెలూని. అయితే ఏంటంటే చాలామంది ఇంకా ఏంది అట్లా వచ్చిండు, ఏదో పెద్ద ఐటీ కంపెనీలు ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసిండు ఈయన సెలూన్ని అన్నట్టుగా ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఏంటంటే ఒకటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సో ఇక్కడ ఎవరిదైతే సెలూన్ ఓపెన్ చేసిండో అతను రామ్ కోనిక్స్, అతను స్టూడియో ఉంది ఆల్రెడీ జూబ్లీస్లో కూడా అతనికి స్టూడియో ఉంది, హెయిర్ స్టూడియో. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారే ఓపెన్ చేశారు. తనకి మాట ఇచ్చిండు అన్నట్టు, డెఫినెట్గా నువ్వు ఏదైనా సెలూన్ ఓపెన్ చేస్తే నాకు చెప్పు, నేను వచ్చి ఓపెన్ చేస్తాను. సో ఆయన విజయవాడలో ఓపెన్ చేసిండు, కొత్తగా ప్లాన్ చేసుకున్నాడు. దానికి పొద్దున్నే ఫోన్ చేయగానే డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పేసి మాట ఎప్పుడో ఇచ్చిందాన్ని గుర్తుపెట్టుకొని మరి చిన్న పెద్ద అని చూడకుండా తనకు అసిస్టెంట్గా పనిచేస్తాడు హెయిర్ స్టైలిస్ట్ ఈ పర్సన్. అంటే పవన్ కళ్యాణ్కి కాక ఇంకో 20 మంది ఆర్టిస్టులకి కూడా తను పర్సనల్గా హెయిర్ స్టైల్ అవి చేస్తూ ఉంటాడు ఇతను. సో ఇంకా అతని పేరు రాము కోనిక్స్ అని చెప్పేసి ఓపెన్ చేసుకున్నాడు. తర్వాత అదే రోజు అంటే ఆదివారం ఈ రోజు ఫోన్ చేసి చెప్తే ఇంక ఎంబడి మార్నింగ్ ఆయన వచ్చేసి సెలూన్ అంతా చూసి గడ్డం చేయించుకొని సెట్ చేయించుకొని అక్కడ నుంచి కొన్ని ఫోటోలు దిగి వెళ్ళడం జరిగింది. సో దీన్ని చూసి అయితే ఇంకా చాలామంది అయితే ఇంకా ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది ఇంకా నోటికి వచ్చినట్టు అయితే మాట్లాడుతున్నారు. సో ఇంకా అలాగే ఆ టీషర్ట్ దాని మీద నెక్కర్ మీద వచ్చింది ఏంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సెలూన్కి పోయేటప్పుడు ఎట్లా పోతారు అసలు? కామన్గా మీరే చెప్పండి. పాత టీషర్టో లేకపోతే జుట్టు పడుతుందనో అది పడుతుందనో అట్లా వస్తారా లేదా? అంటే వచ్చిన తర్వాత అంటే మనం హెయిర్ కట్ కానీ ఏదైనా వేసుకున్న తర్వాత వెళ్ళిన తర్వాతనే కదా ఫ్రెష్ అవుతాం. సో ఇంకొకటి ఏంటంటే ఓజీ షూట్ నడుస్తుంది. సో దానికోసం వెళ్తూ ఉన్నారు. సో పనిలో పని ఇంకా తనని నమ్మిన ఎప్పటి నుంచో తన దగ్గర హెయిర్ స్టైలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. సో తనకి సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి వచ్చి సెలూన్ ఓపెన్ చేసిండు. ఇంత మంచి మనసు ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికి ఉండదు. సో అట్లా అన్నట్టు ఈ సిచ్యువేషన్లో ఇదే జరిగింది. సో దీన్ని ఇంకో రకంగా అయితే కామెంట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చినట్టే డెఫినెట్గా దానిపైన నిలబడతాడనేది అయితే నేను నమ్ముతున్నాను. అండ్ నెక్స్ట్ ఓజీతో మామూలుగా ఉండదు, నెక్స్ట్ అప్డేట్స్ అయితే కంటిన్యూ ఇస్తాను. లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినా ఫాలో చేసుకోండి అండ్ లైక్ చేసి కామెంట్ చేయండి. జై హింద్.